మనిషమ్మా అన్నావు కదా ఇంతకుముందు నాన్న 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 నిజంగా అలా బోసి నవ్వులతోటి నాన్న అమ్మ అని ఫస్ట్ టైం పిలిచినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అప్పుడే మనం తల్లిదండ్రులం అయిపోయామా అనిపిస్తుంది. నిజంగా వీళ్ళ నవ్వుల్ని చూసినప్పుడు, వాళ్ళు చేసే అల్లరిని చూసిన ప్రతిసారి మనకి మన చిన్ననాటి రోజులు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి కదా. మీరు చూస్తున్న ఈ ఫొటోస్ మా బంగారు కుటుంబంలో పిల్లలందరివి ఇలా కలెక్ట్ చేసి చూసామన్నమాట. అందరూ సేమ్ నవ్వుతున్నారు. నాకైతే అందరూ ఒకేలా అనిపించారు. అసలు నిజంగా మనం మన చిన్నప్పటి రోజుని తలుచుకుంటే ఎంత బాగుంటాయి కదా మెమరీస్ అన్నీ. మనం చిన్నప్పుడు చేతులు షర్ట్ లోపల నుంచి నా చేతులు పోయాయి అనేవాళ్ళం. 4 రంగుల్లో ఒక పెన్ను ఉంటుంది కదా, అన్నీ ఒకేసారి ప్రెస్ చేసి ఏం జరుగుతుందా అని చెప్పి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు భయపెట్టడానికి తలుపు చాటున నిల్చొని వచ్చిన వాళ్ళని బో అని భయపెట్టడం. నిద్రపోయినట్లు నటించేవాళ్ళం. అమ్మా నాన్న ఎవరో ఒకరు మంచం వరకు ఎత్తుకొని తీసుకువెళ్తారు కదా అని. బస్సులో వెళ్తుంటే పైన చందమామ మనల్ని ఫాలో అవుతున్నాడని గుడ్డి నమ్మకం. అంతెందుకు ట్రైన్లో విండో సీట్ పక్కనే కూర్చొని అయ్యో చెట్లన్నీ అలా వెళ్ళిపోతున్నాయంటే వెనకాలకి అని అనిపించేది కదా. ఇక 2 చేతులు చాచి గుండ్రంగా తిరుగుతూ వర్షంలో తడిచేవాళ్ళం. పండులో గింజ పొరపాటున మింగుతూ అయ్యో పొట్ట లోపల చెట్టు పెరుగుతుందేమో అని భయపడేవాళ్ళం. మా చిట్టి తల్లి ఇలా బతుకమ్మ కిచెన్లో ఆడుతుంటే అసలు చిన్నప్పుడు అమ్మ బతుకమ్మ ఆడిన తర్వాత ఎప్పుడు నాకు ప్రసాదం పెడుతుందా అని చెప్పి ఎగ్జైటింగ్గా వెయిట్ చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. గుర్తుందా చిన్నప్పుడు అబ్బా ఎప్పుడు తొందరగా పెద్దవాళ్ళం అయిపోతామా అని కుతూహల పడేవాళ్ళు. పెరిగి పెద్ద అయిన తర్వాత చిన్నతనం ఎంత బాగుండేది అని బాధ. బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకం. నిజం చెప్పండి, ఈ వీడియో ఈ మెసేజ్ వింటున్నంతసేపు మీ మొహంలో చిరునవ్వు విరిసిందా లేదా? అంతే మ్యాజిక్ చైల్డ్హుడ్ మెమరీస్ తలుచుకున్న ప్రతిసారి. దేవుడు వరం ఇస్తే మరలా ఒకసారి ఇలా చిన్న పిల్లలం అయిపోయి ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దామని అనిపిస్తుందా? ఇక స్కూల్ జీవితం. మానుషమ్మ ఫస్ట్ టైం అలా స్కూల్కి యూనిఫామ్ వేసుకొని వెళ్తుంటే ఎంత ముద్దుగా ఉంది. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కేరింతలు కొట్టే స్నేహ సమూహం, రంగురంగుల యూనిఫామ్, చిన్ని ఫైటింగ్లు, ఆప్యాయంగా చూసే టీచర్లు, ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్లు, ఫ్రెండ్స్ పుట్టించే పుకార్లు, ఫ్లేమ్స్ ఆడే ఉంటారు కదా మీరు కూడా. గ్రూప్ ఫోటోలు అయితే ఇప్పటికీ ఫేవరెట్ కదా. ఇక కంబైన్ స్టడీలు, ఎప్పటికీ తరగని బోరింగ్ పీరియడ్స్, తొందరగా అయిపోయే డ్రిల్ పీరియడ్, రోజు ఉదయం 8 కానీ నిద్ర లేవని నేను, జెండా పండుగ రోజు మాత్రం ఉదయం 4 నిద్ర లేవడం, ఎడతెగని వాదోపవాదాలు, మిత్రులతో చిలిపి తగాదాలు, మర్చిపోలేని మార్కుల కాగితాలు, భయపెట్టే ప్రోగ్రెస్ రిపోర్ట్లు, సొంతంగా చేసిన నాన్న సంతకం, తప్పుని కరెక్ట్ అని వాదించే సొంత ప్రయత్నం. అబ్బో అదొక గొప్ప ప్రయాణం. మర్చిపోలేని మన బాల్యం, ప్రతి మనసులో కరిగి కన్నీరుగా మారే మధుర జ్ఞాపకం. మీ స్నేహితులతో తప్పకుండా ఈ ఫ్రెండ్షిప్ డేకి ఈ వీడియోని షేర్ చేయండి. వామో మనిషి నాతో ఇలా టీచరు స్టూడెంట్ ఆట ఆడుతుంటే నిజంగా మన చిన్నప్పుడు టీచర్లు ఏ చిన్న తప్పు చేసినా నిల్చోబెట్టేది, చెయ్యి చాపమనేది, టాక్కున కొట్టేది. ఆయన అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు బెస్ట్ మెమరీస్ లాగా ఉంటాయి కదా. నిజం చెప్పాలంటే 80s 90s కిడ్స్ చాలా లక్కీ. ఆ టైంలో సెల్ ఫోన్లు లేవు. అసలు ఫ్రెండ్స్ అందరు ఏదైనా హాలిడే వచ్చిందంటే ఒక దగ్గర గుంపులాగా ఫామ్ అయ్యి అసలు ఆడుకోవడానికి లెక్కలేనన్ని ఆటలు, మనం చేసే అల్లరికి పక్కన గల్లీలో ఉన్నోళ్ళు ఫ్యామిలీస్ అబ్బా వీళ్ళు ఎప్పుడు లోపలికి వెళ్తారా బాబు అని తలలు పట్టుకునే స్టేజ్లో ఉండేది అల్లరి. బట్ మానుషమ్మ నిన్ను ఇలా చూసిన ప్రతిసారి నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఇట్లా గుర్తుకొస్తున్నాయి. జుహూ బీచ్కి తీసుకెళ్ళినప్పుడు మనిషి ఇసుకతోటి ఆడుతూ, మనం కూడా అంతే కదా చిన్నప్పుడు ఇసుక కనిపించగానే దాని మీద వాటర్ పోసి మనం కాళ్ళు పెట్టి ఇల్లు కట్టి అసలు దాన్ని ఒక గుడిలాగా మనము ట్రీట్ చేసేది కట్టిన ఆ ఇంటిని. మనుషులు టెన్షన్ లేకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలంటే
వాడికి తప్పకుండా ఫ్రెండ్స్ ఉండాలి. ఆ ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ తోటి ఒక గంట సేపు కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటే ఎన్ని టెన్షన్లున్నా మాయమైపోతాయి. టెక్నాలజీలు పెరిగినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, మనుషులతో మాట్లాడే టైమే దొరకట్లేదు. కనీసము ఈ వీడియో చూస్తున్న మీరు మీ పాత ఫ్రెండ్స్ని మళ్ళీ ఒకసారి కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ చిన్నప్పుడు గోలేటిలో మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళిన పిక్నిక్ అన్నమాట. ఇప్పటికీ ఇవి చూసిన ప్రతిసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఆ టైంలో ఎంత ఎంజాయ్ చేసాము, అవన్నీ తీపి జ్ఞాపకాలు. ఇక్కడ చూస్తున్న ఈ పిల్లలందరూ ఇప్పుడు ఒక్కొక్క దేశంలో సెటిల్ అయిపోయారు. మా షిప్ సింగపూర్ దగ్గరికి వస్తుందన్నమాట. సో ట్రాఫిక్ అక్కడ చూడొచ్చు, చుట్టుపక్కల ఎన్నో షిప్పులు. ఈ ప్రశాంతమైన సాయంత్రము అలా సముద్రాన్ని పక్కన షిప్స్ని చూస్తూ ఉంటే అసలు టైం ఎంత తొందరగా గడిచిపోయింది. ఆ టైంలో బంధాలకి ఎంతో విలువ ఉండేది. బట్ నేటి బంధాల్లో బలం ఎంత? ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని. ఇది భార్య కాదు, బ్రహ్మ రాక్షసి. ఓ భర్త ఆవేదన. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను. ఓ ముద్దు ముచ్చట ఏది లేదు, అన్ని వ్యసనాలే. వీడికన్నా జంతువులనయ్యాం. ఓ భార్య ఆవేదన. ప్రపంచంలోనే స్నేహం చాలా గొప్పది. కానీ నాతో స్నేహం చేసిన వాళ్ళందరూ నన్ను అవసరానికి వాడుకొని అవసరం తీరాక ముఖం చాటేశారు. స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతుంది. ఓ స్నేహితుడి ఆవేదన. మధురమైనది, అమరమైనది ప్రేమ. అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదనని మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. నిజమైన ప్రేమకి ఈ లోకంలో విలువ లేదు. ఓ ప్రేమికుడి ఆవేదన. నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవితకాలంలో సగం సమస్యలు తన ఆలోచన వల్లనో తన ప్రవర్తన వల్లనో కొని తెచ్చుకున్నవే. ఈ ప్రపంచంలో అవసరం కోసం ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా తమ వారి మీదున్న అక్కసుతో తమకు తాము మోసగించుకున్న వారే ఎక్కువ. ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్త, ప్రేమికులు, స్నేహితులు కలిసి జీవితం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది నమ్మకం. నేడు ఎంతమంది భార్యాభర్తల్లో, స్నేహితుల్లో, ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు? మనం చదువు ద్వారా సంపాదించిన జ్ఞానం, స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో తెలివితో సమస్యలను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతుంది. మొక్కు మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పల్లికిరించి ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకొని మరీ పలకరిస్తాం. వారి తరపు నుండి మనకు ఏదైనా కష్టమో నష్టమో కలిగినా క్షమించేసి వారి దృష్టిలో చాలా మంచి వాళ్ళం అయిపోవడానికి ప్రయత్నిస్తాం. అదే జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తూ ఉంటాం. మన వారి దగ్గరకు వచ్చేసరికి ఎక్కలేని రాక్షసత్వం బయటకు వచ్చి విలయతాండవం చేస్తుంటుంది. అస్సలు మనసు విప్పి మాట్లాడడం. పరాయి వారికి ఇచ్చే ప్రాధాన్యతలో 10వ వంతు ప్రాధాన్యత మనవారికి ఇచ్చిన బంధాలు బలపడవా? మనసు మెచ్చిన క్షణం నచ్చినోళ్ళు, మనసు నొచ్చిన క్షణం సచ్చినోళ్ళు అయిపోతుంటారు మన వాళ్ళు. ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా? ఏ చిన్న కోపం వచ్చినా స్టేటస్లలో పెట్టుకోవడం, కొటేషన్లు పెట్టడం. అరే మనసు విప్పి వాళ్ళకి డైరెక్ట్ చెప్తే బంధం నిలబడుద్ది కదా. మనం ఒకరితో స్నేహం చేసేది, మనం ఒకరిని పెళ్లి చేసుకునేది, మనం ఒకరిని ప్రేమించేది పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తు చూపుతూ కించపరచడానిక, పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెత్తి చూపడానిక, పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానిక. ఎక్కడైతే హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో, ఎక్కడైతే చట్టాల ప్రస్తావన లేకుండా ఉంటుందో, ఎక్కడైతే అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో, ఎక్కడైతే బలహీనతలను చూసి చూడని అవకాశం ఉంటుందో, ఎక్కడైతే పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో, ఎక్కడైతే తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో, ఎక్కడైతే అవసరానికి కాక ఆత్మీయతకు మాత్రమే చోటు ఉంటుందో, ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణ అడిగి మన్నించే వీలుంటుందో, ఎక్కడైతే మాట పట్టింపులకు ప్రాధాన్యత ఉండవో అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి. అక్కడ మనుషులతో పాటు మనసులు మాట్లాడతాయి. అసలు తప్పే చేయని సత్యహరిశ్చంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు, వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే. పొరపాట్లు చేయని వారు కావాలంటే సమాజంలో దొరకరు, సమాధుల్లో వెతుక్కోవాల్సిందే. ఆలోచించండి.
నిజం చెప్పాలంటే మానుషమ్మ నేను వీడియో కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు అద్వితి అన్నది ఆకలైతుందమ్మా అని అంటే నేనే తినిపిస్తా అమ్మా నీకు అని చెప్పి తనే అన్నం కలిపి వాళ్ళ అమ్మకి తినిపిస్తుంది. మధ్యలో నేను కూడా అడిగినా నాకు కూడా ఆకలైతుందమ్మా అంటే వీడియో కాల్‌లో నాన్న నీకు కూడా తినిపిస్తుందా అని చెప్పి నాకు వీడియో కాల్‌లో తినిపించింది అనమాట. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది పిల్లలు చూపించే ప్రేమ ఎంత నిష్కల్మషంగా అన్‌కండిషనల్ లవ్ అసలు మనమే ఆశ్చర్యపోతాం కదా! అదే పెద్దగా అయ్యే కొద్దీ మనం ఎంత చేంజ్ అయిపోయినాం అసలు. చిన్నప్పుడు మనకి మన పిన్నులు, బాబాయిలు, అత్తలు, మేనమామలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతలతోటి ఆ రిలేషన్ ఓ రేంజ్‌లో ఉండేది కదా! మరి అంతే ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపించలేకపోతున్నామా అని ఒక ప్రశ్న. మీకో నిజం చెప్పాలా? ఇలాంటి వీడియోస్ నేను ఇంతకుముందు ఎన్నో చేశాను. అంటే నా మనసు నుంచి వచ్చిన మాటల్ని మీ అందరితో షేర్ చేసి ఒక మంచి సందేశాన్ని ఇద్దాము. విన్న ఒక 10 నిమిషాలైనా మళ్ళీ మీరు మంచి థాట్స్ తోటి నిజంగా మీ పాత రోజుల్ని గుర్తు తెచ్చుకొని మీరేదన్నా బాధల్లో ఉన్నా కానీ, ఏదన్నా ఈగోతోటి బాధపడుతున్నా కానీ, మీ రిలేషన్ ఏదైనా స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోటి మాత్రమే చేస్తున్నాను. నాకు తెలిసి ఇటువంటి వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ రావని చెప్పి. బట్ చూసిన కొందరికైనా నచ్చితే కనుక తప్పకుండా మీ అనుకున్న వాళ్ళకి, మీ స్నేహితులకి, మీ రిలేషన్స్‌కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకో చిన్న విన్నపము, మీకు ఈ వీడియోలో ఏదైనా పాయింట్ నచ్చితే కనుక తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీ మనోభావాల్ని కూడా నలుగురితో కామెంట్ ద్వారా షేర్ చేస్తే చదివిన వాళ్ళకి కొంచెమైనా మనసుకి ప్రశాంతత దొరుకుద్ది అన్న ఉద్దేశంతో మాత్రమే అడుగుతున్నాను. కామెంట్ బాక్స్లో మీకు ఏ ఫీలింగ్స్ వచ్చినా కానీ ప్లీజ్ షేర్ చేయండి. ఈ వీడియోని నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. ఫ్లయింగ్ కిస్ నాన్నకి. థ్యాంక్ యూ.